హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. అంగరంగంగా వైభవంగా ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నీ మొదలైపోయింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ఫీఫా ప్రపంచ కప్ 2020 ఫుట్బాల్ టోర్నమెంట్కు గురువారం తెరలేచింది. మెక్సికో, కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం రాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. దాదాపు 90,000 మంది సామర్థ్యం గల జేగే స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయి. ఇందులో ప్రముఖ పాప్ సింగర్ షకీరా, సింగర్ డానీ ఓషియన్, బాల్కిన్ బెలియంతో పాటు పలువురు అంతర్జాతీయ స్టార్లు ఆడి పాడారు. విశ్వవ్యాప్తంగా అభిమానులను అలరించేందుకు ఫీఫా ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ టోర్నమెంట్కు గురువారం తెరలేచింది. మెక్సికోలో కెనడా, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీ ఆరంభ వేడుకలు గురువారం అర్ధరాత్రి మెక్సికో సిటీలో అట్టహాసంగా జరిగాయి. దాదాపు 90,000 మంది సామర్థ్యం గల స్టేడియంలో మెక్సికో సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయి. ఇందులో ప్రముఖ సింగర్ పాటు పలువురు అంతర్జాతీయ స్టార్లు ఆడారు. షకీరా ప్రపంచ కప్ అధికార పాటకు కాలు కదపగా స్టేడియం మొత్తం ఊగిపోయింది. కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ఫీఫా వరల్డ్ కప్ ట్రోఫీ భారీ నమూనాలను మైదానంలో ప్రదర్శించగా, ఆ సమయంలో బాణసంచా స్టేడియంలో మరో ప్రపంచం ఆవిష్కృతమైంది. ప్రారంభ వేడుకలను అభిమానులు పెద్ద ఎత్తున తరలి కళాకారుల విన్యాసాలు కట్టిపడేశాయి. టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఫీఫా అధ్యక్షుడు గియానీ మాట్లాడుతూ ప్రశాంతంగా చేతుర్తూ ఆస్వాదించండి అని పిలుపునిచ్చాడు. 2010 ప్రపంచ కప్ మాదిరిగానే మెక్సికో, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్తోనే 2026 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ముగిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.